హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో అయితే నేను రీసెంట్గా ఒక 2 ప్లెయిన్ కుర్తీస్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని దాని మీద అయితే పెయింటింగ్ వేసుకుంటున్నాను. సో అందులో ఒక కుర్తీ మీద పెయింటింగ్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ కుర్తీ నేను జూడియోలో తీసుకున్నానండి. 300 రూపీస్ పడింది అనమాట, 299. సో ఇలా ప్లెయిన్ కుర్తీస్ ఎప్పుడన్నా తీసుకొని పెయింట్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో అనుకోకుండా నాకు జూడియోలో ఇవి కనిపిస్తే ఈ కుర్తీస్ తీసుకున్నాను అనమాట. సో ఈరోజు ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అయితే యూస్ చేసుకొని నేను ఇప్పుడైతే పెయింటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చాలా రోజులైపోయిందనమాట పెయింటింగ్ వేసుకొని. ఇంతకుముందు ఒకసారి ఒక బ్లౌజ్ మీద పిచ్వాయ్ పెయింటింగ్ అయితే వేసుకున్నాను. సో దాని తర్వాత అయితే మళ్ళీ ఇదే అనమాట పెయింటింగ్. ఒక కుర్తీ తీసుకొని దాని మీద ఇట్లా లోటస్ డిజైన్ అయితే నేను డ్రా చేసుకున్నాను అనమాట. సో నాకైతే ఈ పెయింటింగ్ చాలా బాగా నచ్చింది. అంటే కొంచెం యూనిక్గా ఉండాలని చెప్పి డిజైన్ కూడా నేనే క్రియేట్ చేసుకున్నాను. డైరెక్ట్గా పెన్సిల్తో కుర్తా మీద అయితే డ్రా చేసేసుకున్నాను అనమాట. లేదు మీకు రిఫరెన్స్ కావాలంటే మీరు గూగుల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు పర్సనల్గా లోటస్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలీదు, నేను బాగా ఇష్టపడతానమాట. సో అందుకని చెప్పి నేను ఈ డిజైన్ అయితే చూస్ చేసుకున్నాను. ఇంకొకటి బ్లూ కుర్తీ కూడా తీసుకున్నాను అనమాట. దాని మీద కూడా ఎలా పెయింట్ చేసుకున్నాను అనేది కూడా నేను వీడియో మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇట్లాగా లోటస్ డిజైన్ డ్రా చేసుకొని వైట్ అండ్ పింక్ మిక్స్ చేసుకుంటూ లోటస్ పెయింటింగ్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను యూస్ చేసింది పింక్, వైట్ అండ్ సాప్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో యూస్ చేసుకున్నాను అనమాట. గ్రీన్ ఒక్కటి ప్లెయిన్ ఉంటే బాగుండదని చెప్పి అందులో కొంచెం ఎల్లో మిక్స్ చేసుకుంటూ షేడింగ్ లాగా ఇచ్చుకున్నాను. సో ఇలాగ ఒక 2 బ్రాంచెస్ అయితే నేను నా కుర్తీ మీద డ్రా చేసుకున్నాను అనమాట. సో ఇవి రెండు కూడా చాలా బాగా వచ్చింది పెయింటింగ్ వర్క్ అయితే. అండ్ ఇది ఇలా ప్లెయిన్గా ఉంటే బాగుండదు అని చెప్పి దీని మీద నేను కొంచెం బీడ్స్ వర్క్ కూడా చేసుకున్నాను లాస్ట్లో దీనికి. సో ఈ పెయింటింగ్ అయితే నాకు ఒక 1 అవర్లో అయితే అయిపోయిందండి. కానీ బీడ్స్ వర్క్ అనేది నేను ఒక నెక్స్ట్ డే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకుంటూ మనం ఈ వర్క్ అయితే చేసుకుంటాం కాబట్టి. సో పెయింటింగ్ ఒకరోజు చేసుకున్నాను, బీడ్స్ వర్క్ ఇంకో రోజు చేసుకున్నాను. టోటల్ నాకు 5 అవర్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ నేను 2 డేస్ అయితే ఇట్లాగా అవర్స్గా షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. ఒక రోజు 2 అవర్స్, ఇంకో రోజు 2 అవర్స్ అన్నట్టుగా అట్లాగా డివైడ్ చేసుకొని పెయింటింగ్ అయితే నేను చేసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే ఒక దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది అంటే డెఫినెట్గా దాని వెనకాల ఎవరో ఒకరు ఉండే ఉంటారు. సో అలాగా నాకైతే ఇట్లాగా ఆర్ట్స్ మీద కానీ పెయింటింగ్ మీద వీటన్నింటి మీద నాకు ఇంట్రెస్ట్ రావడానికైతే మా అమ్మమ్మ రీజన్ అనమాట. మా అమ్మమ్మ చాలా బాగా పెయింటింగ్ చేసేది, ఎంబ్రాయిడరీ వర్క్ అది చేసేది అనమాట. సో తనల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఇవన్నీ నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేశాను. సో చిన్నప్పటి నుంచి వీటి మీద ఇంట్రెస్ట్ ఉండి ఇదే నా కెరియర్ కింద కూడా నేను చూస్ చేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, డే 1 అయితే పెయింటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాను. దీనికైతే నాకు 2 అవర్స్ టైం పట్టింది. సో దాని తర్వాత అయితే ఇది ఇలా ప్లెయిన్గా ఉంటే బాగుండదు అని చెప్పి దీనికి బీడ్స్తో వర్క్ అయితే చేస్తున్నాను. అండ్ దీని తర్వాత అయితే నా దగ్గర ఇట్లాగా మిక్స్డ్ బీడ్స్ ఉన్నాయన్నమాట. సో అందులో నేను ఓన్లీ వైట్ కలర్, గోల్డ్ కలర్ చూస్ చేసుకొని వాటిని మాత్రమే ఇక్కడ యూస్ చేస్తున్నాను అనమాట. లీవ్స్కి వచ్చి గోల్డ్ కలర్ పెట్టుకున్నాను. అండ్ అలానే ఫ్లవర్స్కి వచ్చి వైట్ కలర్ బీడ్స్ పెట్టుకుంటున్నాను అనమాట. సో దీని ప్లేస్లో మగ్గం వర్క్ వస్తే కనుక చుట్టూతో మగ్గం వర్క్ చేసుకున్నా ఇంకా హైలైట్ అవుతుంది. కానీ నాకు అంత ఓపిక లేదనమాట. సో అండ్ నా కళ్ళు కూడా ఇప్పటికే బాగా స్ట్రెయిన్ అయిపోతున్నాయి. ఈ చిన్న బీడ్స్ వర్క్ చేసినప్పటికే నాకు కళ్ళలోంచి వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట. అంటే అస్సలు ఎంబ్రాయిడరీ అయితే ఈ మధ్యన టచ్ కూడా చేయలేదు. పెయింటింగ్ అంటే చేస్తున్నాను కానీ ఎంబ్రాయిడరీ అయితే చేయడం మానేసాను. మేబీ దానివల్ల అనుకుంటా కళ్ళు బాగా స్ట్రెయిన్ అయ్యాయి. సో ఒకవేళ మగ్గం వర్క్ వస్తే గనక అసలు మగ్గం వర్క్తో కనుక చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ మధ్యన ఇట్లాగా హ్యాండ్ పెయింటెడ్ కుర్తీస్ కానీ శారీస్ కానీ చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో అందుకని చెప్పి నేను ఇట్లాగా కుర్తీస్ మీద పెయింటింగ్ అయితే వేసుకున్నాను అనమాట. ఏదైనా మనకి వచ్చిన ఆర్ట్ మనం చేసుకుంటే ఆ థ్రిల్లే వేరు కదండి. అసలు బయట డబ్బులు ఇచ్చి చేయించుకునే దానికంటే కూడా మనం చేసుకున్నదే మనకి చాలా బాగా ఆనందాన్ని ఇస్తుంది. నాకైతే ఇలాంటిది పర్సనల్గా చాలా ఇష్టం అనమాట. నేను చేసుకున్నవి వేసుకోవడం అయితే నాకు ఇంకా ఇష్టం. అందుకని చెప్పి ఈరోజు నేనైతే ఇట్లాగా ఈ పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ నేను చేసే వీడియోస్ అందరికీ రీచ్ అవుతాయి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో చూస్తున్నారు కదండి, ఇట్లాగా వైట్ బీడ్స్ని అయితే నేను ఒకటి పెద్దది, చిన్నది కింద అంటే 10 బీడ్స్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ 10 బీడ్స్, తర్వాత 6, తర్వాత 4 తీసుకొని ఈ రకంగా అయితే దీనికి మధ్యలో నేను లోటస్కి మధ్యలో అయితే కుడుతున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఫైనల్గా
పెయింటింగ్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయింది. చేతులకైతే ఇట్లాగా సింపుల్‌గా ఒక 2 లోటస్ అండ్ ఒక బడ్ వచ్చేలాగా అయితే నేను వేసుకున్నాననమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే గనక ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.